హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. కొంతమంది రాత్రిపూట కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు దారిలో 2 అంబులెన్సెస్ కనిపించాయి. అంటే అక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అంతేకాకుండా అదే యాక్సిడెంట్ లో ఎవరో ఒక లేడీ చనిపోయిందంట. దీన్ని చూసిన తర్వాత వీళ్ళందరూ కార్ని స్టాప్ చేయకుండా అక్కడి నుంచి ముందుకెళ్లిపోయారు. కొన్ని మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేసిన తర్వాత అదే రోడ్ లో వీళ్లకు ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. ¿Qué fue lo que pasó ahí? Aquí hubo como un accidente. Espere, frene. Pase suavecito. ¿Qué pasa ahí? ¿Qué pasó ahí? ¿Qué pasó ahí? Ay, algo pasó ahí. Sí, mano. Algo pasó ahí. ¿Qué pasó ahí? Algo pasó ahí. ¿Qué es lo que hay allá, César? ¿Cómo? ¿Qué hay allá? ¿Eso negro qué es? Ay, no. Papá, espere, ¿qué es lo que hay ahí? ¿Eso qué es? ¿Verdad? Ay, Uy, empezó a moverse. ay, mira. Empezó a moverse. Papá, ¿Qué va a pasar? papá, ¿qué es eso? Ay, no. ¿Qué es eso? Uy, no. Ay, ¿Qué es Dios, eso? ay, No, Dios. ¿eso qué es? ¿Eso qué es? Mire, la gente lo vio. Mire cómo pasó Mire, la el man moto. pasó voladísimo. Espere. Ay, se la va a meter al carro. ¿Eso qué Dios es? mío, señor, mire. Se desapareció, espere, papá, espere. Mire. Mire, los carros. Grave, la papi, grave eso. Mire, los ¿Eso qué carros. Ay, qué más miedo. Espere, papá, ¿qué es eso? Espere, ¿qué es es? eso? ¿Qué es eso? Se desapareció, se prenda la luz y se desapareció. Pasó la cerca. Se prenda. ¿Qué está haciendo? రోడ్డుకి అడ్డంగా బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక మనిషి లాంటి ఆకారం రోడ్ ని దాటుకుంటూ వెళ్తోంది. చాలా మంది దీన్ని చూసిన తర్వాత దీన్ని గ్రిమ్ రీపర్ అంటున్నారు, అంటే యమదూతుడు అంటున్నారు. ఇంతకు ముందు మనం ఒక యాక్సిడెంట్ ని చూసాం కదా, అక్కడ చనిపోయిన వాళ్ళని తీసుకెళ్లడానికి వచ్చాడని కొంతమంది కమెంట్ చేసి చెప్తూ ఉన్నారు. ఆ ఆకారాన్ని అక్కడ రోడ్లో అందరూ చూస్తూ ఉన్నారు. ఇట్స్ నాట్ దాట్ వీళ్ళకి మాత్రమే కనిపిస్తోందని కాదు, అది రోడ్ ని దాటుకుని అడవిలోకి వెళ్లిపోయింది. దాని తర్వాత అది మళ్లీ ఎక్కడా కనిపించలేదు. Papá, ¿qué es eso? ¿Qué es eso? Ay, no. ¿Qué es eso? ఈ వీడియో ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయింది. ఈ వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ వీడియోలో జరిగిన ఇన్సిడెంట్స్ ని చూసి కొంతమంది కొన్ని అంచనాలేస్తూ ఉన్నారు. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమేం జరుగుతుందో ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ ని గమనించడానికి ట్రై చేయండి. అక్కడేం జరిగిందో గమనించారా? లిఫ్ట్ దగ్గర ఒక అబ్బాయి ఉన్నట్టుండే మిస్టీరియస్ గా కంట్రోల్ తప్పి గోడకి గుద్దుకుని కిందకి పడిపోయాడు. కానీ మీరు జాగ్రత్తగా గమనించుంటే ఆ లిఫ్ట్ కి మధ్యలో ఒక చిన్న మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ లో కొన్ని రిఫ్లెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి, కానీ లిఫ్ట్ ఎదురుగా ఎవ్వరూ లేరు. అయితే ఆ రిఫ్లెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంతేకాకుండా అవి ఎప్పుడైతే కనిపించాయో అప్పుడే ఈ వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ కంట్రోల్ తప్పిపోయి గోడ వైపు నడుచుకుంటూ వెళ్లి అక్కడ డాష్ చేసుకుని కిందకి పడిపోయాడు. అతను పడ్డ తర్వాత అదే స్ట్రేంజ్ ఫిగర్ ఆ మిర్రర్ లో మళ్లీ ఇంకోసారి కనిపించింది. దీన్ని చాలా మంది పారానార్మల్ యాక్టివిటీకి లింక్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? మీ థాట్స్ ని మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇండోనేషియాలో ఒకతను అతని డ్యూటీని ముగించుకున్న తర్వాత రాత్రి ఇంటికెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ జరిగింది.
అతని ఇంటికెళ్లాలంటే కాస్త దూరం అడవి గుండా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ రోడ్లో ఎలాంటి లైట్స్ లేవు. అలాంటి ఒక రోడ్లో ఒక రాత్రి ఇతను స్కూటర్లో వెళ్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే అతని స్కూటర్ మీద ఎవరో కూర్చున్నట్టు భారం ఎక్కువైనట్టు అతనికి ఫీల్ అయిందంట. అప్పుడే మిర్రర్లో చూసినప్పుడు అతని స్కూటర్లో వెనకాల ఎవరో కూర్చునున్నట్టు కనిపించింది. అతను ఎలాగో అలాగా మేనేజ్ చేసి అతని ఫోన్ని తీసి వీడియోని కూడా రికార్డ్ చేశాడు. అతని బ్యాక్ సీట్ లో ఉన్నట్టుండే ఒక మనిషి కూర్చున్నట్టు అతనికి ఫీల్ అయింది. అంతేకాకుండా స్కూటర్ పికప్ కూడా చాలా తక్కువైపోయిందంట. ఎందుకంటే ఒక మనిషి యాడ్ అవ్వడంతో అతను రికార్డ్ చేసిన వీడియోలో బ్యాక్ సీట్ లో ఎవరో కూర్చునున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా దాని ఫేస్ మనిషి ఫేస్ లాగా ఏమాత్రం లేదు. ఫేషియల్ క్యారెక్టరిస్టిక్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఫేస్ మొత్తం పాలిపోయింది. డైరెక్ట్ గా మిర్రర్ గుండా ఇతన్నే చూస్తూ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది మనిషి అయితే కాదని, ఇది ఖచ్చితంగా ఏదో దయ్యమని ఈ వీడియోని రికార్డ్ చేసిన అతనే చెప్తూ ఉన్నాడు. దీని గురించి మీ థాట్స్ ఏంటి? కింద మిస్ చేయకుండా షేర్ చేయండి. కామెంట్ బాక్స్ లో మీ థాట్స్ ని షేర్ చేయండి. ఈ వీడియో ఒక బిలియర్డ్స్ కోర్టులో రికార్డ్ అయింది. రాత్రిపూట ఆ కోర్టు మొత్తం క్లోజ్ చేసిన తర్వాత అక్కడ సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఒక స్ట్రేంజ్ విజువల్ క్యాప్చర్ అయింది. ఆ కోడ్ ని క్లోజ్ చేసిన తర్వాత లోపలైతే ఎవరూ లేరు. కరెక్షన్, మనుషులైతే లోపల లేరు, కానీ వేరే ఏవో ఉన్నాయి. Do you guys see it too? Look in there, dude. What the? That is. మనిషిలాంటి ఆకారమైతే చాలా క్లియర్ గా సగం సగం కనిపిస్తోంది. సగం ట్రాన్స్పరెంట్ గా ఉండి బిలియార్డ్స్ ని ఆడుతున్నట్టు కనిపిస్తోంది. అదే బిలియార్డ్స్ కోర్టులో ఎంప్లాయీస్ అయితే చాలా సార్లు చెప్పారు, రాత్రిపూట క్లోజ్ చేసిన తర్వాత అక్కడ చాలా సౌండ్స్ వస్తూ ఉంటాయని. ఎవరో మాట్లాడుతున్నట్టు, గేమ్ యాక్చువల్ గా జరుగుతున్నట్టు కూడా సౌండ్స్ వస్తూ ఉంటాయంట. కానీ లోపలికెళ్లి చెక్ చేసినప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండరు. సో వాళ్ళు చెప్పిన స్టోరీకి ఇక్కడ కనిపిస్తున్న విజువల్ 100% మ్యాచ్ అయింది. సో ఇది మనిషి అయితే ఖచ్చితంగా కాదు, కానీ బిలియార్డ్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న ఏదో స్పిరిట్ బిలియార్డ్స్ కోర్ట్ ని వదిలి ఇంకా వెళ్లట్లేదు. అక్కడే గేమ్ ఆడుకుంటూ టైం పాస్ చేస్తోంది. ఒక లేడీ అయితే ఒక ఫ్యామిలీలో ఉన్న ముసలామె కోసం పనిచేస్తుంది. ఆ ముసలామెకి ఏజ్ చాలా ఎక్కువైపోయింది. ఆమె లేచి నడవలేదు. ఆవిడ అన్ని బెడ్ పైనే చేస్తూ ఉంటుంది. ఆవిడ్ని చూసుకోవడానికి ఆవిడ పిల్లలైతే ఒక నర్స్ ని హైర్ చేసుకున్నారు. కానీ వాళ్ల పిల్లలు అబ్రాడ్ లో ఉంటారు. ఆ నర్స్ గత 2 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తూ ఉంది. చాలాసార్లు రాత్రులు ఏవో సౌండ్స్ వినిపిస్తాయంట, ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుందంట. కానీ ఒక్క రాత్రి ఆమె బై మిస్టేక్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకుని పడుకునింది. ఆమె తెలియకుండా రికార్డ్ చేసిన ఆ వీడియోలో ఒక చాలా స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది. అదేంటంటే నడవడానికి అస్సలు సాధ్యం లేని ఆ ముసలావిడ రాత్రి మాత్రమే లేస్తుంది, ఇల్లంతా తిరుగుతుంది. ఆ ముసలావిడ అర్ధరాత్రి ఆ రూమ్ నుంచి బయటకొచ్చి ఈ లేడీని చూస్తూ ఉన్నప్పుడు ఈవిడ బై మిస్టేక్ ఆన్ చేసి పెట్టిన ఫోన్లో ఆ ముసలావిడ నడుస్తున్నట్టు రికార్డ్ అయిపోయింది. కానీ ఈ నర్స్ ప్రకారం ఆ ముసలావిడ ఇక్కడ చూడ్డానికి చాలా స్ట్రాంగ్ గా, చాలా బలంగా కనిపిస్తోందంట. నార్మల్ గా అయితే ఆ లేడీ చాలా సన్నగా ఎండకపోయినట్టుంటుందంట. ఇది జరిగిన తర్వాత ఈ వీడియోని ఈ లేడీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసింది. అప్పటి నుంచి ఈ లేడీకి ఇంకా నైట్ మేర్స్ ఎక్కువైపోయాయి. అప్లోడ్ చేసిన నెక్స్ట్ రాత్రి ఈ లేడీకి ఇంకా కొన్ని డేంజరస్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతాయి.
తన రూమ్ బయట ఎవరో నించునున్నారు. షాడో అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా చాలా క్రీపీగా గ్రౌల్ చేస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఈ నర్స్ అండ్ ముస్లామే కాకుండా ఇంకెవ్వరూ ఉండరు. ఇంకో రాత్రి కూడా ఇలాగే జరిగింది. ఈ నర్స్ అయితే ఆ రాత్రి ధైర్యం చేసి బయట ఎవరున్నారో చూడ్డానికి డోర్ ఓపెన్ చేస్తుంది. Oh, Jesus! ఆ ఇంట్లో అయితే ఇలాంటి యాక్టివిటీస్ ఆ రాత్రి నుంచి చాలా జరగడం స్టార్ట్ అయిపోయాయి. సో మీ ప్రకారం ఈ ఇంట్లో ఏం జరుగుతోందంటారు? అసలు నడవలేని ముసలావిడ రాత్రులు మాత్రం ఎలా లేచి తిరుగుతోందంటారు? నిజానికి అది మనిషేనా, లేదా ఆ ముసలావిడ ఎప్పుడో చనిపోయి ఆవిడలో ఏదైనా దయ్యం చేరుకుందా? దీనికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సోవియట్ యూనియన్ లో ఒక చాలా పాత బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ని 1973లో బాంబుల్ని దాచిపెట్టడానికి ఒక షెల్టర్ లాగా యూజ్ చేసేవారు. కానీ దాదాపు 1990 నుంచి ఆ బిల్డింగ్ ని అబండన్ చేసేశారు. అలాంటి ఒక బిల్డింగ్ ని ఒకతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడు. ఎందుకంటే అక్కడ దయ్యాలున్నాయని ఒక టాక్ ఉంది. అక్కడికెళ్లి ఇతను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి తెలియకుండానే అతని వీడియో కెమెరాలో ఒక మిస్టీరియస్ ఆకారం అయితే క్యాప్చర్ అయిపోయింది. కొన్ని పైప్స్ వెనకాల ఒక మనిషి లాంటి ఆకారం అయితే నించునుంది. కానీ అది మనిషి కాదంట. ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం ఇదే అని ఇతను చెప్తున్నాడు. ఎందుకంటే ఈ వీడియోని అక్కడ లోకల్స్ కి ఇతను తీసుకెళ్లి చూపించినప్పుడు వాళ్ళందరూ చెప్పిన మాట ఒకటే, ఇదే దయ్యం అక్కడున్న లోకల్స్ కి లేదా ఆ లొకాలిటీలో పాస్ అవుతున్న లోకల్స్ కి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందంట. హైవేస్ లో దయ్యాలు కనిపించడం చాలా కామన్. ఎందుకంటే హైవేస్ ఎప్పుడు అడవుల మధ్యలోనే ఉంటాయి అండ్ దయ్యాలెప్పుడు అడవుల్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతాయి. అలాగే కొంతమంది రాత్రిపూట హైవేలో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు దారిలో ఒక లేడీ కనిపిస్తుంది. ఆ లేడీ ఏమైనా తప్పిపోయిందేమో అని కార్ని స్టాప్ చేసి హెల్ప్ కావాలా అని అడిగినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి భయంతో పారిపోయేలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. చూడ్డానికి మనిషే కానీ స్టాప్ చేసి హెల్ప్ కావాలా అని అడిగినప్పుడు ఆవిడ అరిచిన కోతకి వీళ్లు ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి పారిపోయారు. ఇది దయ్యమని ఖచ్చితంగా చెప్పలేము, కానీ అర్ధరాత్రి చెప్పులు కూడా వేసుకోకుండా ఆ రోడ్లో ఎక్కడికి నడుచుకుంటూ వెళ్తోంది. వైట్ డ్రెస్ వేసుకునుంది, జుట్టు విరబోసుకునుంది. ఫేషియల్ ఫీచర్స్ ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. బట్టలు మాసున్నాయి. సో ఇదేంటి అనే విషయం నేను మీకే వదిలేస్తున్నాను. ఈ వీడియో ఒక ఇంటి ముందర సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక రాత్రి వీళ్ళింటి ముందర ఏదో మూమెంట్ ఉందని చెప్పి ఆ ఇంటి ఓనర్ కి నోటిఫికేషన్ వెళ్ళింది. రికార్డ్ అయిన ఫుటేజ్ ని తీసి చూస్తే ఒక వైట్ స్మోక్ లాంటి ఆకారం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి నడుచుకుంటూ వెళ్తున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది. ఒక ట్రాన్స్పరెంట్ ఫిగర్ అయితే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి నడుచుకుంటూ వెళ్తున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది. దీన్ని చూసి చాలా మంది అయితే ఇది కెమెరాలో ఒక గ్లిచ్ అని, అది మనిషే అని, ఆ మనిషిని కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయిందని చెప్తూ ఉన్నారు. అది కూడా ఒక రకంగా కరెక్ట్ లాజికే. కానీ అది కెమెరాలో గ్లిచ్ అయితే ఇలా సగం ట్రాన్స్పరెంట్ గా ఎందుకు కనిపిస్తారు? అండ్ వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా ఆ మనిషి మాయం ఎలా అయిపోతాడు? సో ఇక్కడ ఏదో మిస్సింగ్.
ఫ్రెండ్స్, సింగపూర్లో ఒక అపార్ట్మెంట్లో దయ్యం ఉంది. అది మీ అందరికీ తెలుసు. అక్కడ చాలా మందికి ఆ దయ్యం చుక్కలు చూపిస్తూ ఉంటుంది. అలా ఎవరికైతే ఎక్స్పీరియన్సెస్ జరిగాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్లి ఒక ప్రత్యేకమైన టీం వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని తెలుసుకుని దాన్ని ఒక వీడియోగా క్రియేట్ చేసి మనందరికీ చూపిస్తూ ఉంటారు. ఈ వీడియో కూడా అలాంటిదే ఒకటి. ఒక రాత్రి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆ అపార్ట్మెంట్ కింద పార్కింగ్ లాట్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం వీళ్లకు ఆ రాత్రి చుక్కలు చూపించింది. ఒక ముసలావిడ రూపంలో. Macam busy je. Group chat pun kau tak reply senyap. Apa hal Syul? Aku dah semalam lebih, Kif. Kena OT. Aku habis 9 lebih tau. Ni apa? OT kerja mana ni? Yang tempat tuas tu lah. Yang 3 bulan lepas kau cakap dengan aku tu? Kecoh. Sebab lah aku masuk 7.30. Habis 9 lebih. Bukan sampai rumah tau. Habis 9 lebih. Busy tu pasal lah aku dah cakap dengan kau that time. Tempat kerja aku cari orang kau tak nak. Setiap kerek. Itu sebab aku jumpa kau nak tahu masih ada kosong tak ada kosong. Aduh, tak ada lah bro. Macam mana tak ada? Ni dah terlambat. That time at least bulan lepas aku ada tanya kau lagi sekali, kau kata okey. Aku nak sebab kerja okey tu. Gaji tu. Habis macam mana sekarang kau nak OT? Aku tengok kau penat semacam. ఒక ముసలావిడ వీళ్ల ముందరే లిఫ్ట్ తీసుకుని 7th ఫ్లోర్కి వెళ్ళింది. వీళ్ళిద్దరిలో ఒకతను అతని ఫోన్ ని ఛార్జ్ కి ఇంట్లో పెట్టాడు. దాన్ని తెచ్చుకోవడానికి ఇద్దరు వెళ్లి వద్దామని చెప్పి ఇద్దరు లిఫ్ట్ లో వెళ్లినప్పుడు వీళ్లకు అర్థమవుతుంది అప్పుడే వెళ్ళింది ఒక ముసలావిడ కాదని, అది ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యమని. 37. Kau tengok. 37. Kan? Jom. Aku rasa makcik ni tak betul lah. Tapi Kif, setahu aku tak ada orang tinggal kat sini. Makcik tinggal tengah 7 tau. Aku rasa dah tak bunyi dah, tak ada kot. Kau betul. అరుపులు ఏడుపులు కూడా చాలా జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆ ముసలావిడ ఒక ఫ్లోర్ లో వీళ్లకు కనిపించింది. ఇతనికైతే విషయం అర్థమైపోయింది. ఇప్పుడే అక్కడి నుంచి వెళ్లిపోదామని చెప్పి అతని ఇంటికి బయలుదేరతాడు. అప్పుడు అతనికి మళ్లీ అదే ముసలావిడ వేరే రూపంలో కనిపిస్తుంది. Sorry, makcik, sorry. Nak? Ya, cik. Cik nak tahu. Sekarang jam berapa Dah nak pukul 12, makcik. Dah 12 pagi. Makcik nak pergi mana ni? Nak balik ni. Nak balik? Terima kasih nak Okey. Saya pergi dulu. ఆ ముసలావిడ ఏమడిగిందంటే, నువ్వెక్కడికెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండు అనే మాటల్ని చెప్పింది. Tapi cik pun boleh tahu tau. Saya pergi dulu lah makcik. Terima kasih makcik. Apa sih?
ఓ మై గాడ్, ఆ అపార్ట్మెంట్ లో అయితే ఇలాంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి. అలాగే మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.